నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమిస్తే ఏమవుతుంది, పార్ట్ 17. నవలా ప్రపంచం కూడా నెమ్మదిగా కరప్ట్ అవ్వడం ప్రారంభించిందని మొదటిసారిగా తెలుసుకున్నాడు శరత్చంద్ర. తన మొదటి నవల వేరే వ్యక్తి పేరుతో మార్కెట్లోకి విడుదలవ్వడంతో ఆ నవల పేరు కానీ ఆ రచయిత పేరు కానీ నేను బయట పెట్టదలుచుకోలేదు. ఏజెంట్గా నటించి మోసం చేసిన ఆ వ్యక్తి పేరు నేను అస్సలు బయట పెట్టదలుచుకోలేదు. శరత్చంద్ర వాళ్ల మోసాన్ని కన్నీళ్లతో క్షమించి వదిలేశాడు. మృణాలిని మాటలు వింటూ చరణం లేని బొమ్మల్లా ఉండిపోయిన శ్రోతలిద్దరిలో ముందు యామిని స్పందించింది. అలా ఎలా వదిలేశారు వాళ్ళని? కోర్టుకి ఈడ్చేయాల్సిందిగా కోపంగా అంది. చిన్నగా నవ్వింది మృణాలిని. అలా ఎందుకు చేయలేదో తెలియాలంటే శరత్చంద్ర గురించి నీకు పూర్తిగా తెలియాలి. వాడు కోపాన్ని నార్మల్గా అందరిలా అరిచి బయట పెట్టడు. కోపంలోనే మరింత లాజికల్గా ఆలోచిస్తాడు. ఆచితూచి అడుగు ముందుకు వేస్తాడు. సినిమాలలో డ్రామాటిక్గా చెప్పాలంటే మృగరాజు లాంటివాడు. దెబ్బ పడితే అవతలివాడు మరి లేవకూడదు. దానికి చాలా సహనం కావాలి. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఆ ఏజెంట్ కానీ ఆ రచయిత కానీ మార్కెట్లో ఎక్కడా కనిపించలేదు. వింటున్న యామిని ఒళ్ళు చెలదరించింది. నేను అడిగాను, 2 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నావని. ఏం చెప్పాడో తెలుసా? ఆసక్తిగా వింటున్న ఇద్దరి వైపు చూస్తూ అడిగింది మృణాలిని. తెలియదన్నట్టుగా తల అడ్డంగా తిప్పారిద్దరు. ఎదుటి వ్యక్తిని అంచనా వేయడం ఒక రచయితగా తనకుండవలసిన మొదటి లక్షణం. అతి ఉత్సాహంతో ముందు వెనుక చూడకుండా గుడ్డిగా వెళ్ళినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్ష ఆ 2 ఏళ్ళు. అంతేకాదు, తనని మోసం చేసిన వాళ్ళకి కూడా. ఎందుకంటే అంత సక్సెస్ చూసిన తర్వాత ఆ రచయిత అధపాతాళానికి వెళ్ళిపోవడం అంటే తన ఉనికిని కోల్పోవడమేగా. అది మరణంతో సమానం. ఇక ఏజెంట్కి చేతుల నిండా క్లయింట్స్ ఉన్న సమయంలో తను చేస్తున్నది మోసం అని బయటపడి క్లయింట్స్ అందరూ నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అదే జరిగింది. నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక్కటి చెప్తాను. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు మన పెద్దలు. కానీ అది నా తమ్ముడి విషయంలో రివర్స్ అయింది. తన మొదటి బుక్ని ఫ్రెంచ్లో రాశాడు. అది పబ్లిష్ అయ్యి మార్కెట్లోకి విడుదలయ్యాక 10 భాషలలో ట్రాన్స్లేట్ చేయబడింది, తెలుగుతో సహా. ఒక భారతీయుడు విదేశీ భాషలో, అందులోనూ ఇంగ్లీష్ కాని భాషలో పేరు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదుగా. అలా మొదలైంది వాడి ప్రయాణం నవలా ప్రపంచంలో. ఇప్పుడు ఏ భాషలో తన నెక్స్ట్ నవల రాస్తాడా అని ఆతృతగా ఎదురు చూడడం పాఠకుల వంతైంది. చెప్పడం ముగించి యామిని వంక చూసింది మృణాలిని. శరత్చంద్ర అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది యామినికి. అతను అందరిలాగా చాలా మామూలుగా కనిపించే అసాధారణమైన వ్యక్తి. ఇంకొక ప్రశ్న, మీ అక్క తమ్ముళ్ళ పేర్లు బెంగాలీ పేర్లు కదా, ఎవరి టేస్ట్ అది? చిన్నగా నవ్వుతూ అడిగింది యామిని. అమ్మది. అమ్మకి బెంగాలీ సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం. తెలుగు ట్రాన్స్లేషన్స్ బాగా ఎక్కువ చదివేది. తను కూడా నవ్వుతూ చెప్పింది మృణాలిని. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కావడంతో మృణాలిని, సంజయ్ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిన యామిని చాలాసేపు తన ఆలోచనల్లో ఉండిపోయింది. యామిని ఇక్కడ శరత్చంద్ర తలపుల్లో మునిగి ఉంటే అక్కడ శరత్చంద్ర విహారితో కలిసి చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు. ఇద్దరూ శ్రీకాంత్ మీద నిఘా వేసి ఉంచారు. అతని జీవితంలో ఉన్నది రియా కాదని ఖచ్చితంగా తెలుసుకున్నాక తీవ్రమైన అయోమయంలో పడ్డారిద్దరూ. నాకెందుకో ఒక అనుమానం పట్టి పీడిస్తోంది మొదటి నుంచి, చాలా సీరియస్గా అన్నాడు శరత్చంద్ర విహారితో. వాళ్ళిద్దరూ ఒక కాఫీ బార్లో కూర్చునున్నారు. విహారి మౌనంగా అతని వంక చూశాడు కాఫీ తాగుతూ. శరత్చంద్ర చేతిలో టీ మగ్గుంది, కానీ అది తాగే ఉద్దేశం తనకి లేనట్టుగా తిరిగి టేబుల్ మీద పెట్టేశాడు అతను. యామిని నాకు చెప్పిన దాని ప్రకారం చూస్తే శ్రీకాంత్కి యామిని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మరి పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఇది నా మొదటి ప్రశ్న. విహారి వంక సాలోచనగా చూస్తూ అడిగాడు. బహుశా అతని పేరెంట్స్ బలవంత పెట్టడం వలనేమో, లేక బెదిరించడం వలనో చేసుకుని ఉండొచ్చు, విహారి సమాధానమిచ్చాడు. అదే కారణం అనుకుందాం. అందమైన ఆడపిల్ల భారీగా వచ్చినా ఆమె మీద తన బేసిక్ రైట్, అంటే చాలామంది ఒప్పుకోకపోయినా శరత్చంద్ర దృష్టిలో వివాహంలో ఇది కనీసపు హక్కు భార్యకి భర్తకి. బేసిక్ రైట్ అయిన శారీరక సుఖం ఎందుకు ఆశించలేదు?
టేబుల్ మీద తన చేతి వేళ్ళని ట్యాప్ చేస్తూ అన్నాడు శరత్ చంద్ర. తమ పెళ్ళైన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా శ్రీకాంత్కి అతని అందమైన భార్య టెంప్టింగ్గా అనిపించలేదా అనుకున్నాడు మనసులో అతను. యామిని గుర్తుకు రాగానే అతని మనసు తీయగా మూలిగింది. ఏమి చేస్తూ ఉంటుంది తను ఇప్పుడు? పిల్లలు స్కూల్ నుంచి వచ్చుంటారు. బహుశా వాళ్లతో సమయం గడుపుతూ ఉందేమో. తనకి దూరంగా ఉండడానికి నిశ్చయించుకోవడం అంత బుర్ర తక్కువ పని ఇంకొకటి లేదని అతనికి అర్థమవుతూనే ఉన్నా చేయవలసిన పనులు చాలా ఉండడంతో మనసుని కట్టడి చేస్తున్నాడు ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లకుండా. విహారీ గట్టిగా గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నాడు. నేను మాట్లాడిన ఒక్క మాటైనా విన్నావా అసలు? కోపంగా అడుగుతున్నాడు విహారీ. సడన్గా కొత్త బుక్కి ఒక ప్లాట్ మైండ్లో ఫ్లాష్ అయిందిరా. సరే చెప్పు అన్నాడు విహారీ సర్ది చెప్తున్నట్టుగా. నీ ప్లాట్లేంటో నాకు బాగా తెలుసులే గొణుక్కున్నాడు విహారీ. తర్వాత చెప్పడం ప్రారంభించాడు. తను చాలా పిచ్చిగా ప్రేమిస్తూ ఉండి ఉంటాడు ఆ అమ్మాయిని. అందుకే యామిని వంక కనీసం కన్నెత్తి కూడా చూసి ఉండడు అన్నాడు విహారీ. కాఫీ తాగడం పూర్తవడంతో ఇద్దరు లేచి బయటకొచ్చారు. శరత్ చంద్ర బైక్ దగ్గరికి హెల్మెట్స్ లాక్ చేసి ఒకటి విహారీకిచ్చి రెండవది తను పెట్టుకోబోతూ ఒక క్షణం ఆగాడు. అంత ప్రేమించిన అమ్మాయి కోసం తల్లిదండ్రులను ఎదిరించలేకపోయాడంటావా? ఎదిరించే ధైర్యం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చుగా విహారీ వంక చూస్తూ అన్నాడు. బహుశా ఆ అమ్మాయికి పెళ్ళైపోయి ఉంటుంది. ఇంకా ఏ కారణం చెప్పాలో తెలియక అన్నాడు విహారీ. సరిగ్గా అదే నా పాయింట్ విహారీ. ఒక పెళ్ళైన అమ్మాయితో నడిచేది ప్రేమ కాదు, ఎఫ్ఐఆర్. అలా బయట చిలక్కొట్టుడికి అలవాటు పడినవాడు ఇంట్లో వడ్డించిన విస్తరి ఎదురుగా ఉంటే ఎందుకు వదిలేస్తాడు? శరత్ చంద్ర బండి మీద కూర్చుని స్టాండ్ తీస్తూ అన్నాడు. బహుశా శ్రీకాంత్ని ఆడవాళ్లు ఆకర్షించరేమో విసుగ్గా అన్నాడు విహారీ. ఇగ్నిషన్లో కీ పెట్టి తిప్పబోతున్న శరత్ చంద్ర చెయ్యి ఆ పని చేయకుండా మధ్యలోనే ఆగిపోయింది. వెనక కూర్చోబోతున్న విహారీ అసహనంగా చూశాడు శరత్ చంద్ర వంక. ఇంకా ఏం భేదాల ప్రశ్నలు అడుగుతావు అన్నట్టుగా. దిగు చెప్తా అన్నాడు శరత్ చంద్ర. అప్పుడే వెనక సెటిల్ అయిన విహారీ విసుగ్గా దిగి ఏమిటన్నట్టు చూశాడు. నువ్వు చాలా స్మార్ట్ రా విహారీ అన్నాడు శరత్ చంద్ర అతని వంక అడ్మైరింగ్గా చూస్తూ. కానీ అతని మాటలని నమ్మలేదు విహారీ. అలా పొగుడుతున్నాడంటే తన చేత అతని మనసులోని ఆలోచన ఏదో చెప్పించదలుచుకున్నాడన్నమాట అనుకున్నాడు. ఇంతకీ ఏ విషయంలో నేను స్మార్ట్ రా నాన్న వెటకారంగా అన్నాడు విహారీ. శ్రీకాంత్ విషయం నువ్వు చాలా అద్భుతంగా గెస్ చేసినందుకు ఈసారి సీరియస్గా అన్నాడు శరత్ చంద్ర. షాక్ తగిలినట్టుగా అయిపోయాడు విహారీ. మనం శ్రీకాంత్తో డైరెక్ట్గా మాట్లాడాలి పద చెప్పాడు శరత్ చంద్ర. ఇంకా అయోమయం నుంచి తేరుకోకముందే శరత్ చంద్ర బండి స్టార్ట్ చేయడం, విహారీ కూర్చోగానే రివ్వుని ముందుకు దూసుకుపోవడం జరిగింది. శరత్ చంద్రకి తెలిస్తే కోప్పడతారు కావ్య, ఇది రిస్క్ కదా కొంచెం భయంగా అంది యామిని. నా పెళ్ళి దగ్గరికి వచ్చేస్తోంది. అమ్మ వాళ్ళు ఎంత షాపింగ్ చేసినా ఇంకా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది కావాల్సినది. అమ్మ ఒక లిస్ట్ ఇచ్చింది. మళ్ళీ నాన్నగారిని వెళ్ళమంది, కానీ నేను బ్రతిమాలి ఇంచుమించుగా కాళ్ళు పట్టుకున్నంత పని చేసి వచ్చాను. నువ్వేమో నా గాలి తీసేస్తున్నావు నిరాశగా అంది కావ్య. అలా కాదు కావ్య, లాయర్తో మాట్లాడాను. ఆవిడ డివోర్స్ ఫైల్ చేస్తానన్నారు. శ్రీకాంత్కి నోటీస్ బహుశా ఇంకొక 2 రోజుల్లో పంపిస్తారనుకుంటా. అంతవరకు శ్రీకాంత్ కంట పడకుండా ఉంటే మంచిదని శరత్ చంద్ర మనకి చెప్పారు కదా అనునయంగా చెప్పబోయింది యామిని. కావ్య వినిపించుకోలేదు. ఆమెకి తన బెస్ట్ ఫ్రెండ్ తన పెళ్లి పనుల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఉంది. తను ఇంకొక వారం రోజుల్లో హౌస్ అరెస్ట్ అయిపోతుంది. ఇప్పటికే అమ్మ కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతోంది. ఇక ఉన్న కొద్ది రోజుల్లోనే తను యామినితో సమయం గడపగలిగేది. పెళ్ళైపోయాక మళ్ళీ ఈ రోజులు రమ్మన్నా రావు. అదే చెప్పింది యామినికి. అవును యామిని, కావ్య చెప్పేది కూడా సరైనదేగా. అయినా శ్రీకాంత్ నిన్ను చూస్తే ఏమవుతుంది? ఎందుకు నువ్వు అతనికి తెలియకుండా దాక్కోవడం? నువ్వేం తప్పు చేశావని? అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నన్ను అడిగితే మనమేమీ అడవిలో ఉండడం లేదు, జనాల మధ్యలో ఉంటున్నాం. సో డోంట్ వరీ. అవసరమైతే మీతో నేను కూడా వస్తాను చెప్పింది మృణాలిని. నువ్వు తొందరపడుకు మిన్ని. శరత్ ఎంతో ఆలోచించే తనని శ్రీకాంత్ కంటపడే రిస్క్ తీసుకోవద్దని చెప్పుంటాడు. తన ప్లాన్ ఏంటో మనకి తెలియదు సంజయ్ కల్పించుకుంటూ అన్నాడు. సంజు, ఇది యామిని లైఫ్. తను ఏం చేస్తుందన్నది మనకి చెప్పక్కర్లేదు. కనీసం తనతో డిస్కస్ చేయాలి కదా.
కనీసం ఫోన్ కూడా చేయలేదు లాస్ట్ 1 వీక్ నుంచి. మెసేజ్ చేస్తే సరిపోతుందా? అయినా యామిని తన సొంత నిర్ణయం తీసుకోగలదు. కోపంగా అంది మృణాలిని. అక్కాతమ్ముళ్ళ గొడవలో ఇరుక్కుంటే తనకే ఇబ్బంది అనుకున్న సంజయ్ మరి ఇక మాట్లాడలేదు. అలా కావ్య మృణాలినితో కలిసి షాపింగ్కి బయలుదేరింది యామిని. తను ఎంత ప్రమాదంలో పడబోతోందో తెలియలేదు. కావ్యకి చాలా ఆనందంగా ఉంది. ఆమెకి మళ్ళీ తన యూనివర్సిటీ రోజులు గుర్తొచ్చాయి. ఏ బాదరబందీ లేని రోజులవి. ఎంత హాయిగా సమయం గడిపేవారు తను యామిని. ఇప్పుడు యామిని చెయ్యి పట్టుకుని ఫుట్పాత్ మీద కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే ఆమెకి గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. ముందు భయం భయంగా అనిపించినా తర్వాత కబుర్లలో పడి అంతా మర్చిపోయింది యామిని. నవ్వుతూ తుళ్ళుతూ హుషారుగా కబుర్లు చెప్తున్న ఆమెను చూసి మృణాలినికి తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని అనిపించింది ఆ క్షణం. గత వారం రోజుల నుంచి ఆమెని గమనిస్తూనే ఉంది మృణాలిని. ఆమె అందమైన కళ్ళు బాధని కురిపిస్తున్నా అవి శరత్చంద్ర పేరు సంభాషణలోకి రాగానే తళుక్కున మెరవడం ఎన్నోసార్లు గమనించింది. అతను కనీసం తనని ఒక్కసారి కూడా చూడడానికి రాకపోవడం ఆమెకి ఎంత బాధ కలిగించిందో కూడా గమనించింది మృణాలిని. ఆ బాధలో నుంచి ఆమెను బయటపడేయాలంటే ఒక గర్ల్స్ ఔటింగ్ అవసరం. ఆలోచిస్తూనే వాళ్లతో నడుస్తూ సిటీ మాల్లో అడుగుపెట్టిన మృణాలిని వారి పక్క నుంచి వెళ్లిన 2 వ్యక్తులని గమనించలేదు. యామిని మృణాలినితో ఏదో అనడంతో తన ఆలోచనల నుంచి బయటపడి వాళ్లతో కబుర్లలో పడిందామె. కానీ ఆ వ్యక్తులు వీళ్ల ముగ్గురిని గమనించారు. కావ్య అల్లరి, యామిని చిరునవ్వు మృణాలికి ముచ్చటగా అనిపించాయి. తను సంజయ్ పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తల్లో సరదాగా తిరిగిన రోజులు, శరత్చంద్రతో తన అల్లరి అన్నీ గుర్తొచ్చాయి. ముగ్గురు కలిసి నవ్వుకుంటూ ముందు విండో షాపింగ్ చేయాలని నిశ్చయించుకున్నారు. వీకెండ్ కావడంతో జనం బాగానే ఉన్నారు. కొంతమంది సినిమా థియేటర్ దగ్గర, కొంతమంది ఫుడ్ కోర్ట్లోనూ, మరి చాలామంది రకరకాల షాప్స్లోనూ పరుచుకుని ఉన్నారు. కావ్యకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అందుకని ముందు అక్కడికి వెళ్లారు ముగ్గురు. కావ్య తనకి నచ్చిన బ్రాస్లెట్స్ చూస్తుండగా మృణాలిని ఆమెకి సాయం చేస్తోంది. యామినికి అవి పెద్దగా ఆసక్తిగా అనిపించకపోవడంతో బయట నిలబడి పరిసరాలని ఆసక్తిగా గమనించసాగింది. ఆమె దృష్టి ఒక చిన్న పాప మీద పడింది. తన తల్లి తండ్రి చెరుకు పక్క నడుస్తుండగా చిన్న చిన్న తప్పడడుగులు వేస్తూ ముద్దొచ్చేలా ఉంది. వారి కళ్ళల్లో ఆమె వేసే ప్రతి అడుగు కోట్ల నక్షత్రాల కాంతిని నింపుతోంది. నడక వచ్చిందన్న నమ్మకంతో తన తండ్రి వంక చూసి అల్లరిగా నవ్వి పరుగందుకుంది. అంతే, ఇలా 2 అడుగులు వేసిందో లేదో అలా ముందుకు బోర్లా పడిపోయింది. చటుక్కున ముందుకు వెళ్ళి పాపని ఎత్తుకోబోయింది యామిని. ఆమె కన్నా ముందుగా ఆమె తండ్రి పాపని ఎత్తుకుని తన గుండెలకి హత్తుకున్నాడు. పాప తల్లి అతని నడుము చుట్టూ ఒక చెయ్యి వేసి 2వ చేత్తో పాప వీపు నిమరసాగింది. అప్రయత్నంగానే యామిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమెకి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. తను మొదటిసారిగా అడుగులు వేసినప్పుడు తన తండ్రి ఊరంతా స్వీట్స్ పంచిపెట్టాడట. తల్లి మురిసిపోతూ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, అంత అపురూపంగా పెంచుకునే ఆడపిల్లని పరాయివాడి చేతిలో అంత సులువుగా ఎలా పెట్టేస్తారు తల్లిదండ్రులు? రేపు పెద్దయ్యాక ఈ పాప పరిస్థితి ఏంటో? ఆలోచనలలో మునిగిపోయిన యామిని తన వెనకే నిలబడిన వ్యక్తిని గమనించలేదు. ఆమె భుజం మీద చెయ్యి పడడంతో ఆలోచనల నుంచి తేరుకుని నవ్వుతూ వెనక్కి తిరిగిన యామిని కళ్ళు భయంతో వెడల్పోయాయి. ఎదురుగా శ్రీకాంత్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో తన పట్ల కనిపించిన అసహ్యాన్ని చూసి వణికిపోయింది యామిని. అతని చేతిని విడిపించుకుని కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రయత్నించిందామె. కానీ అతను పట్టు ఉడుంపట్టులో ఉంది. చాలా మామూలుగా ఆమె చేతిని తన గుప్పిట్లో బిగించాడు. నొప్పితో గిలగిలలాడిపోయింది యామిని. నోరు మూసుకుని నిశ్శబ్దంగా రా, నాతో గొడవ చేస్తే పోయేది నీ పరువే, నెమ్మదిగా ఆమె చెవిలో చెప్పాడు. చూసేవాళ్ళకి అతను ఆమెతో తీయని రహస్యం ఏదో పంచుకుంటున్నట్టుగా ఉంది. నవ్వు కొంచెం అంటూ ఆమెని బలవంతంగా లిఫ్ట్ వైపు లాక్కెళ్ళసాగాడు. ఆమెకి భయంతో బుర్ర పనిచేయడం లేదు. అతను ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అతనితో తను వెళ్తే తన జీవితం సర్వనాశనమైపోవడం ఖాయం. భయంతో ఆమెకి చెమటలు పట్టేశాయి. పెదవుల మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకుని అతనితో అడుగులు వేసింది. వెనక్కి తిరిగి తన భుజం మీద నుంచి కావ్య వాళ్ళు ఉన్నవైపు చూసింది. వాళ్ళిద్దరూ అసలు తమ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కూడా పట్టించుకునేలా లేరు. యామినికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. శరత్చంద్ర మొహం కళ్ళ ముందు కదలాడింది. నేను చెప్పిన మాట వినలేదెందుకు అని అడుగుతున్నట్టుగా అనిపించింది ఆమెకి. ఇంతలో లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నారు. వారితో పాటు మరొక వ్యక్తి కూడా ఉండడం గమనించింది యామిని. అతనిని ఎప్పుడూ చూడలేదామె.
ఒక్కడిని తప్పించుకోవచ్చు కానీ ఇద్దరిని తప్పించుకోవడం ఎలా? శ్రీకాంత్ తన చేతిని వదలడం లేదు. ఆమె తన చుట్టుపక్కల చూసింది. అప్పుడే ఏదో స్క్రీన్ వదిలినట్టున్నారు. నెమ్మదిగా చిన్న చిన్న గుంపులుగా లిఫ్ట్ దగ్గరికి చేరుకుంటున్నారు జనం. ఆమె చుట్టూ పరికించి చూసింది. కావ్య వాళ్ళ దగ్గరికి వెళ్లే సమయం లేదు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. లిఫ్ట్కి కొద్దిగా దూరంగా కొంచెం ఎడమవైపు ఫైర్ ఎగ్జిట్ కనిపించింది. లిఫ్ట్కి ఎదురుగా ఎస్కలేటర్లున్నాయి. ఆమె చాలా వేగంగా ఆలోచించింది. తాను శరత్చంద్రని చేరుకుని తీరాలి. ఇప్పుడు అతన్ని చూడలేకపోతే ఇక ఎప్పటికీ చూడలేదని ఆమెకి తెలుసు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోవడంతో తన పక్కనున్న వ్యక్తి ముందుకు అడుగు వేశాడు. శ్రీకాంత్ కదలబోతుండగా కొంతమంది వ్యక్తులు వాళ్ళని దాటుకుని లిఫ్ట్లోకి చేరుకున్నారు. అప్పుడు కదిలింది యామిని. శ్రీకాంత్ అడుగు ముందుకు కదపగానే అతని చేతిని విదిలించి కొట్టింది. అతను తేరుకునే లోపుగా అతన్ని ముందుకు నెడుతూ మరికొంతమంది లిఫ్ట్లోకి చేరుకున్నారు. అతను లోపలికి అడుగు పెట్టక తప్పలేదు. అతను చూస్తూ ఉండగానే యామిని ఎస్కలేటర్ల వైపు కదలడం, లిఫ్ట్ తలుపులు మూసుకోవడం జరిగిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.